బీజేపీ అలాగే కాంగ్రెస్ అన్నీ ఒకటే అని చెప్పి మీరన్నమాట. ఇప్పుడు ప్రజలు ఒకటి అంటే అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? అక్కడ పక్షపాత ధోరణి జరుగుతుందండి. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ వాళ్ళకే పనులు, పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓలో కానీ. మీరు కావాలంటే గాలిబ్ నగర్ శ్రీరామ్ నగర్ అని అంటారు, ఆ విలేజ్కి వెళ్ళండి, సురేష్ అని అబ్బాయి ఉన్నాడు, బీజేపీ కార్యకర్తని కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. అంటే నేనేమంటానంటే బీజేపీ టీఆర్ఎస్ అని కాదు, ముందు ప్రజలను ప్రేమించండి. ప్రతి అధికారికి చెప్పాను, మన యజమానులు వాళ్ళు. నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాను, మొన్న బయట మీ ఆర్టీవీలోనే మాట్లాడాను. ప్రజలు అంటే ఒక మామూలు అడ్డకూలి 75 సంవత్సరాలు బతుకుతున్నాం అతని మీద. ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పాను, పోలీస్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరికీ చెప్పాను, ఫస్ట్ ప్రజలను ప్రేమించండి, ప్రజలను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పాను. రైట్. మౌళి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్లో జరిగింది జీవన్ రెడ్డి ఓటమా, రాకేష్ రెడ్డి గెలుపా? నో. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఏ సామాజిక ఉద్యమంలో మీరు లేరు, మీరు మీ వ్యాపారం చేసుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఏం చూసి మిమ్మల్ని ప్రజలు నమ్మారు, ఏం చూసి ప్రజలు మీకు ఓటేశారు? నో, తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా లేకపోవచ్చు, పరోక్షంగా ఉన్నాం. ఎందుకంటే జయశంకర్ సార్ లాంటి స్ఫూర్తి. ఎందుకంటే 1953 నుంచి, అంటే చెప్పాలంటే లెంతీ అవుతుంది కాబట్టి 48 సెప్టెంబర్ 7 నుంచి 53 వరకు ఏం జరిగింది, 53 నుంచి 56 వరకు ఏం జరిగింది, 56 నుంచి 2000 ఏం జరిగింది. కాబట్టి మా జయశంకర్ సార్ స్ఫూర్తి, కోదండరామ్ లాంటి స్ఫూర్తి వల్ల కొద్దిగా అన్యాయం అవుతుంది. నాకు కొన్ని తెలిసి అంత విస్తారం. మీరైతే ప్రజల మధ్య లేరు, ప్రజల కష్ట సుఖాలు అయితే పంచుకోలేదు, అయినా మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు అదే చెప్పాను, ట్రస్ట్ ద్వారా చేసిన మొత్తంగా చేయలేకపోవచ్చు 87 పల్లెలకు. ఇప్పుడు 100 మంది విద్యార్థులను విదేశాలకు పంపాను. అదే ఆ ఫ్లేవర్ లాగా ఒక మంచి ఫ్లేవర్ అంటే ఒక గంధం ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఇట్స్ అ పాజిటివ్ ఫ్లేవర్ ఉంటుంది. నేను ఒక్కటే చేసి ఉండొచ్చు కానీ 100 మనుషులకు స్ఫూర్తి అయ్యాను నేను. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాను, 20 కోట్లు పెట్టి ఒక 300 మందికి ఎంప్లాయీస్ ఇచ్చాను, మళ్ళీ ఒక 10 కోట్లు, మళ్ళీ ఒక ఇండస్ట్రీ ఇచ్చాను. అంటే ఇప్పుడు నా ఆలోచన విధానం కావచ్చు, ఒక్క మనిషి ద్వారా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒకరు తెలిసిందనుకో, మీరు 100 మందికి చెప్తారు. ఆ స్ఫూర్తి రగిలింది అంటే అలా. లేకపోతే 2 పార్టీలు నాకు ఎందుకు ఇస్తాయండి? నేను అందుకు బహిరంగంగా అడిగాను, ఇది నేను మంచివాడిని కాకపోతే రాజ్యసభ ఎందుకు ఇస్తామన్నారా మీరని. ప్రజలకు ఎట్లా తెలిసింది మీ మంచితనం? అంటే ప్రజలు ఒకసారి తను నమ్మాలనుకున్నప్పుడు చాలా రకాలుగా వాళ్ళ సోర్సెస్ ఉంటాయి. మామూలు పల్లెటూరులో కూలోళ్ళైనా, వరి పొలాల్లో పండించే వాళ్ళైనా కానీ, మేము ఈసారి కొత్త ఆయన వచ్చిండు మంచోడట అని మనం నమ్మారు. నేను అదే చెప్తున్నాను, నమ్మకం ముఖ్యం. 100 మంది 100 రకాలుగా చెప్తారు, చెడ్డవాడు అంటారు, మంచివాడిని అంటారు. ప్రజలు నమ్మారు. రాకేష్ రెడ్డి ఇక్కడ యాడింగ్ టు మౌళి గారి క్వశ్చన్, మిమ్మల్ని నమ్మారా లేకపోతే ప్రధాని మోదీని నమ్మి ఓటేశారా? ప్రధానమంత్రి మోడీ గారిని ప్రపంచమే నమ్ముతుందండి, అది మీరు మర్చిపోతున్నట్టున్నారు హైదరాబాద్ స్టూడియోలో కూర్చోండి. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే ఒకవేళ ప్రధాని మోదీని నమ్ముంటే మొత్తం అన్ని సీట్లు మీరు గెలవాలి కదా. ఇప్పుడు ఒకటండి, కొన్నిసార్లు కొందరికి 10% పాజిటివ్ రీచ్ అవుతుంది, కొంతమందికి 90% రీచ్ అవుతుంది. ఎవరికి ఎట్లా రీచ్ అయింది, ఎవరికి ఎంత తోడ్పాయింది అనేది లేదు. అందరికి తలా కొంత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు అందినాయి, కానీ అందుకునే వాళ్ళ మీద ఉండాలి. అది మీ గెలుపులో మీ భాగం ఎంత, మోడీ భాగం ఎంత, జీవన్ రెడ్డి భాగం ఎంత ఉంది? జీవన్ రెడ్డి అనేది అతను ఒకటండి, జీవన్ రెడ్డిని కంపల్సరీ ఓడగొట్టాలనుకున్నాం, 100% ఓడగొట్టాలనుకున్నాం. ప్రజల కాళ్ళు అందరి కోసం బహిరంగంగా చెప్పేవాడిని, మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను నేను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వీడు 3వసారి వస్తే ఇక్కడ వీడు అక్కడ దొరస్తే తెలంగాణ 47 కన్నా ముందు రజాక్, ఇప్పటికి కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఒకవేళ తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది, తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది. మీరు ఊహించే దారుణాలు, కశ్మీర్ పండితుల మీద ఎంత దారుణంగా ఉన్నదో, వాళ్ళు చంపేసినారు ఒకేసారి. తీవ్రవాదులు, ఉగ్రవాదులు చంపేశారు పండితులని. వీళ్ళు చంపేవాళ్ళు కాదు, వీళ్ళు మానసికంగా చంపేసేవాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరైన విజ్ఞతతో నిర్ణయం తీసుకున్నారు. అందుగురించి మనం ఒక ఛానల్లో కూడా చెప్పాను, కామారెడ్డి ప్రజలకు ఈరోజు ప్రపంచమే గుర్తింపు వచ్చింది. చాలామంది భారతదేశం నుంచి అందరూ వస్తున్నారు. ఆ నేలని మట్టికి రాసుకోవడానికి నేనైతే వెళ్ళి నొసటికి రాసుకున్నాను. ఎందుకంటే ఒక అహంకారిని 20 ఏళ్ళు అధికారంలో ఉంటాను విర్రవీగిన అతన్ని, ఎవడేం లెక్క అని చెప్పినవాడిని, అతన్ని కూడా ఓడగొట్టిన నేల అది. రెండోది దొర కూతుర్ని మా నిజామాబాద్. అంటే ఆ గడ్డన పుట్టినందుకు నేను. రాకేష్ రెడ్డి గారు, ఎస్, ఈ మాటకు సంబంధించిన మరొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటలు కూడా బీఆర్ఎస్ మీద ద్వేషం కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ మీద సంబంధించి ఒక్క మాట అనట్లేదు. కాంగ్రెస్ మీద మీకున్న అభిమానం ఏంటి? కాంగ్రెస్ని ఒకటండి, అది కుటుంబం గురించి పెట్టిన పార్టీ, అది ఒకటేమో మంత్రి పదవి రాకపోతే పెట్టుకున్న పార్టీ, ఒకటేమో కుటుంబం గురించి ఉంచుకున్న పార్టీ.
ఇంకా భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజల గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ దేశంలో, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చినట్టుందిగా? అవును వచ్చింది. అందుకోసమే నేను రిజెక్ట్ చేశాను కదా, రాను అని. ఎందుకు? మంచి ఆఫర్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు, మంత్రి పదవి విత్ క్యాబినెట్ ర్యాంక్ అన్నారు. నేను పోలేదు, నాకు నచ్చలేదు. ప్రజాస్వామ్యం ఇప్పుడు నా ప్రజలకు ఎట్లా చెప్తున్నాను, నేను అందరికీ ఇప్పుడు 72,000 మందికి నచ్చాను, మిగతా 40,000 మందికి నచ్చలేదు, 70,000 మందికి నచ్చలేదు. నేను తప్పేముంది, మళ్ళీ అభిమానం సంపాదించుకుంటాను, 70ని 90 చేస్తాను. కాదు వాళ్ళు 30 అనుకుంటే రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తాను. రైట్, నెక్స్ట్ వరకు వెళ్ళేటప్పుడు మనం ఒక్కసారి మీ ఎంట్రీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 4 నెలల ముందు మీరు రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు మొట్టమొదట మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు? టీఆర్ఎస్ నుంచి. అవును, ఇప్పుడు ఓడిపోయిన స్థానిక శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అప్రోచ్ అయ్యారు రమ్మని. టీఆర్ఎస్లోకి రానని చెప్పాను. ఏంటి, ఏ ఆఫర్ ఇచ్చింది బీఆర్ఎస్ మీకు? రాజ్యసభ. రాజ్యసభ ఇస్తామన్నారు, వాళ్ళు ఇస్తారో మరి. అక్కడ 20,000 తీసుకున్న తర్వాత మత్తుదారులు తరా లేకపోతే మంది వస్తారా తెలియదు, కానీ నేను వెళ్ళలేదు 20,000కి. రమ్మన్నారు దొర దగ్గరికి, దొర పిలుస్తున్నాడు అంటే నేను రాను, ఆ దొర దగ్గర ఏదో మంత్రం ఉంటుంది, ఆ మంత్రం పోయిన వాళ్ళందరినీ మాయ చేస్తాడు, నేను వెళ్ళలేదు. నేను రాను, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని పార్టీలోకి రాను. అది రాజకుటుంబం, సౌదీ షేక్ లాగా అట్లా పరిపాలిస్తున్నారు, నాకు నచ్చదు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరండి? చాలామంది అయ్యారు. పోనీ ఒక ముగ్గురు పేర్లు, టాప్ 3. ఇప్పుడు ఒకటండి, నా బాటనే ఒకటి, బతుకు బతికించు. కానీ ఒకరు చావు కోరుకునే వ్యక్తిని కాబట్టి ఎదుటి వాళ్ళ చావు నేను కోరుకోదలుచుకోలేదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు మంత్రుల్లో ఉన్నారా, మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళు? పెద్ద పెద్ద స్థానాలు ఉన్నారు, వదిలేయండి, కానీ వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు. అంటే మంత్రివర్గంలో ఉన్నారనమాట. అంటే ఇంటున్నారచ్చు వాళ్ళు కూడా. నేను చెప్పాను నేను రాను అంటే కాంగ్రెస్ అంటే ఇది కాదు, ఒక రకంగా రోజు రోజు ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఈ దేశానికి మంచిది కాదు. ఒకసారి విడిపోయిన దేశం ఇప్పుడెప్పుడే అతుక్కొని మళ్ళీ ఎన్నో సంవత్సరాల మళ్ళీ రకరకాల పరిణామాలు చూసాం. మళ్ళీ దేశం ఇంకోసారి ముక్కలు కాకూడదు. బీజేపీ అంటే మతాన్ని ఎజెండాగా తీసుకొని ఎక్కువగా మీడియా మిత్రులకు అందరికీ ఒకసారి, చంద్రమౌళి గారు, మిత్రులు, ఈ వ్యూవర్స్ అందరికీ, కోట్లాది మంది ఉంటే కోట్లాది మంది, లక్షలాది ఉంటే లక్షల మంది, మిలియన్స్ ఉంటే మిలియన్స్. మతతత్వ పార్టీ అంటే ఏంది? మతాన్ని కాపాడుకునే పార్టీ అని 2 తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తన ధర్మాన్ని రక్షించుకుంటుంది. ఎప్పుడు కూడా పరమత సహనం, పరమతాన్ని ప్రేమించంటది. అదే ఎదుటి మతం. తన మతాన్ని కాపాడుకుంటూ మత విస్తరణ చేస్తుంది. కొన్ని క్రిస్టియానిటీ కావచ్చు. మీరు మత విస్తరణ కానీ కాంగ్రెస్ మాత్రం మత విద్వేషాన్ని చెలరేగొడుతుంది. 100%. ఆ బిల్స్ అని చెప్పాలంటే ఇక గంటల కొద్ది చర్చలు అవుతాయి. కానీ బీజేపీ వాళ్ళే వాళ్ళ ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తాం, ముస్లిం పేర్లు ఉన్న నగరాల పేర్లు మార్చేసి హిందూ పేర్లు పెడతాం చెప్పింది బీజేపీ నాయకులు కాదా? అది ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేయాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చేయాలి, ముస్లింలు కూడా చేయాలి. దేశం అంటే హిందువులదే కాదు, దేశం గురించి పోరాడింది ముస్లిం వీరులు. చాలా మంది ముస్లిం బిడ్డలు త్యాగాలు చేశారు. కానీ మరి ముస్లింలకు రిజర్వేషన్ తీసేయాలి, ముస్లిం పేర్లు తీసేయాలి అనేది అందరినీ ఇలాంటి అట్లా కాదండి. ఔరంగజేబు చెప్పింది పెడతారండి. 25 లక్షల మంది హిందువులను మత మార్పిడి చేశాడు. వాళ్ళే ఇప్పుడున్న ముస్లిమ్స్, వాళ్ళు ఎవరో కాదు, మన హిందువులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? మా తాతలండి, 4 ఫాదర్స్ అంతా ఒకటే. ఇదంతా ఈ విద్వేషాలు రెచ్చుకుంటారు. మాట్లాడుతాం మనం అందరం బ్రదర్స్ అని చెప్పుకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? కలిసి ఉంటాము. మేము చిన్నప్పుడు ఉన్నాము మా విలేజ్లో, కరీం బాయ్, మహమ్మద్ బాయ్, వాహిద్ బాయ్, కలిసి ఉండేవాళ్ళం. కట్టు, తిట్టు, బొట్టు అన్నీ మాలాగా. అంటే బొట్టు అనేది పద్ధతి వేరే, కానీ కట్టు కూడా అంత మాలాగానే ఉండేది. చీరలు కానీ దోతులు కానీ పల్లెలలో. ఇప్పుడు వచ్చింది ఏంది? ఒక మత విద్వేషము. ఇప్పుడు మరి అదే ఇప్పుడు ఇదే త్రిబుల్ తలాక్ ఉన్నది. మరి మిగతా ఇస్లామిక్ దేశాలలో ఎందుకు లేదు? పవిత్ర నేల సౌదీలో ఎందుకు లేదు? ఖతార్లో ఎందుకు లేదు? అంటే నేను అనేది ఏంటండి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక 4 సంబంధాలు ఉంటాయి, మేల సంబంధాలు. తల్లి, చెల్లె, తోడబుట్టిన చెల్లె, కట్టుకున్న బీర్య, కన్న బిడ్డ. ఈ 4 రక్త సంబంధాలు ఉంటాయండి ఒక మగవాడికి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబడడానికి తిరుపతి తలకు తీశాడు. దాని తప్పేముంది? ఇంకా గుళ్ళు మరి ఎందుకు కడుతున్నారు? దుబాయ్లో శివాలయం ఎందుకు కడుతున్నారు? ఇక్కడ గుళ్ళల్లో ఉత్సవొత్తారు. ఇది న్యాయమా? శివలింగం మీద పాలు పోసే పోతారా?
వీడియో లైవ్లో పెడతారా? దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బత్తాసు పలుకుతాయా? అడిగే వాళ్ళు లేకపోతే ఎన్ని రోజులు ఇంకేం చేస్తారు మీరు దేశాన్ని? మాకున్నదే ఒకే ఒక్క దేశం, అదే చెప్తున్నాను, అన్ని ఛానల్లో చెప్తున్నాను. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. మీకు అందరికి అన్ని దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్స్కి 150 దేశాలు ఉన్నాయి, ముస్లిమ్స్కి 50 దేశాలు ఉన్నాయి. ఇంకా ఉన్నది మాకు ఒకే ఒక్క దేశం. తరిమేశారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేశారు, పాకిస్తాన్ నుంచి తరిమేశారు. 1% ఏడుస్తున్నారు, పార్లమెంట్ సభ్యులు ఏడుస్తున్నారు, పార్లమెంట్లో ఏడుస్తున్నారు. 13 సంవత్సరాల బిడ్డలని బలవంతంగా కిడ్నాప్లు చేసి రాకేష్ నేను చెప్పట్లేదు, పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు చెప్తున్నారు.